వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో ఎల్ఎన్ఎం ఐఐటి గుడ్ న్యూస్ అయితే ఉందండి. సో అది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఎవరైనా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి. సో దానికోసం డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. ఇకనకైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే ఎల్ఎన్ఎం ఐఐటి అనేది స్టీల్ ఇండస్ట్రీ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గారు అదేవిధంగా రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ కలిసి పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. సో చాలా మంచి ఇన్స్టిట్యూషను. సో దీని మీద దాదాపు నేను మోర్ దాన్ 10 వీడియోస్ అయితే చేస్తున్నానండి. సో మీరు లోయర్ ఎన్ఐటీస్ కానివ్వండి లేకపోతే ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి చేరే దాని బదులు దీనికి అప్లై చేసుకొని మీరైతే అడ్మిషన్ పొందితే ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అండి. సో దీని మీద ఆల్రెడీ యాక్చువల్గా అడ్మిషన్స్ అనేటివి క్లోజ్ అయినాయి, కాకపోతే ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారండి. సో ఆ వివరాలు మనం డిస్కస్ చేద్దాం. సో అడ్మిషన్స్ యాక్చువల్గా 18th నిన్నటితో క్లోజ్ అయినాయండి, కాకపోతే ఇప్పుడు 23rd వరకు ఎక్స్టెండ్ చేశారు. సో అది మీరు చూడొచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 23rd June 2024 అండి. ఇంకా 4 days ఉంది టైము. సో డిక్లరేషన్ ఆఫ్ కట్ ఆఫ్ వచ్చేసరికి మీకు 25th June 2024 డిక్లేర్ చేస్తారండి. సో ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ వచ్చేసరికి మీకు 1st July 2024 రిలీజ్ చేస్తారండి. సో ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషను, కాకపోతే ఫీజు ఎక్కువ. సో నేను చేసినటువంటి ప్రీవియస్ వీడియోస్ కానీ చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి. సో దీంట్లో బీటెక్ విత్ హానర్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, బీటెక్ విత్ మైనర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా బీటెక్ ప్రోగ్రామ్స్ ఇన్ సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సిసిఈ, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ అది వచ్చేసి సిఎస్సి అండ్ ఈసీఈలో కానివ్వండి. సో ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 2023 బ్యాచ్కి వచ్చేసరికి 14.51 lakhs అండి యావరేజ్ ప్యాకేజీ. మీడియన్ ప్యాకేజ్ అయితే 13.32 lakhs అండి. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ అసలు మీడియన్ ప్యాకేజ్ అనేటివి మీకు మెన్షన్ చేయరు, బట్ ఇది ప్రతి సంవత్సరం కూడా మీడియన్ ప్యాకేజీ, యావరేజ్ ప్యాకేజీ, హైయెస్ట్ ప్యాకేజీ అన్నీ కూడా మెన్షన్ చేస్తారండి. సో 50.96 lakhs అంటే హైయెస్ట్ ప్యాకేజీ. సో 2024కి అయితే ప్లేస్మెంట్స్ స్టిల్ గోయింగ్ ఆన్, బట్ యాజ్ ఆఫ్ నౌ 2024 ప్లేస్మెంట్స్లో కూడా అరౌండ్ 51 lakhs వచ్చిందండి హైయెస్ట్ ప్యాకేజీ. సో ప్రస్తుతానికైతే మీడియం ప్యాకేజీ మోర్ దాన్ 12 lakhs అయితే ఉందండి. సో ఇకన మీకు ఇంపార్టెంట్ డేట్స్కి వస్తే, సో ఫస్ట్ 15th May వాజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై త్రూ రెగ్యులర్ మోడ్ అంటే జేఈ మెయిన్స్ ద్వారా. సో విచ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 18th June 2024. ఇప్పుడు 23rd June 2024 వరకు ఎక్స్టెండ్ చేశారండి. ఎవరైనా కానీ ఈ జోసా మాక్ అలాట్మెంట్లో మంచి సీట్ రాలేదు అని అనుకున్న వాళ్ళు సో దీనికైతే అప్లై చేసి తర్వాత డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి 1st July 2024 అండి. సో మీరు ఫీజు ఏదైతే ఉందో అది 5th July లోపల కట్టాలండి. అదేవిధంగా సెకండ్ రౌండ్ వచ్చేసరికి మీకు 12th July 2024 అండి. సో సెకండ్ రౌండ్లో సెలెక్ట్ అయిన వాళ్ళ ఫీజు 18th July లోపల కట్టాలి. అదేవిధంగా థర్డ్ రౌండ్ అలాట్మెంట్ 20th July, ఫోర్త్ రౌండ్ అలాట్మెంట్ 26th July అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్ అండి. బట్ వీటన్నిటిలో మీ పేరు ఉండాలి అని అంటే మీరైతే ముందు అప్లై చేసుకోవాలి 23rd June 2024 లోపల అండి. సో ఇక వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ అయితే ఎక్కువ ఉంటుందండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో కాష్ అండ్ డిపాజిట్ ఇది ఓన్లీ ఒకసారి మాత్రమే కట్టాలి, విచ్ ఇస్ రీఫండబుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. అది 10,000 అండి. సో ఇక ప్రతి సెమిస్టర్ కూడా 2,38,000 అండి ఇది సెమిస్టర్కి. సో ఇంకా హాస్టల్ ఫీజు మెస్ తోటి కలుపుకొని 57,250 అండి. సో మొత్తం కలుపుకుంటే సెమిస్టర్కి 3 lakhs అవుతుందండి, అంటే ఇయర్కి 6 lakhs అవుతుంది. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఈ ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి లేకపోతే ఎల్ఎన్ఎం ఐఐటి కానివ్వండి ఇట్లాంటివి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి ఫీ స్ట్రక్చర్ కూడా ఎక్కువే ఉంటుంది. సో మీరు ఆ ఫీ స్ట్రక్చర్ని కూడా కన్సిడర్ చేసి బ్యాంక్ లోన్స్ అయితే వస్తాయి, బట్ మీరు ఆ ఫీ స్ట్రక్చర్ కూడా కన్సిడర్ చేసి అప్లై చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. సో చాలా మంది ఈవెన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ కూడా అసలు ఎల్ఎన్ఎం ఐఐటి కానివ్వండి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి ఇట్లాంటివి వాళ్ళు వినలేదు. అంటే వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు జోసాలోనే పార్టిసిపేట్ చేస్తారు. సో జోసాలోనే ఈవెన్ జిఎఫ్టిఎస్ కానివ్వండి ఎక్కడెక్కడో జార్ఖండ్లో ఇప్పుడు బిట్ మెస్రా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉందండి. వాళ్ళ ఎక్స్టెండెడ్ క్యాంపసెస్ ఉన్నాయి పాట్నాలో కానివ్వండి లేకపోతే డియోగర్లో కానివ్వండి, వాటికి కూడా అప్లై చేసి అడ్మిషన్ తీసుకుంటుంటారు. బిట్ మెస్రా ఒకటే మంచి క్యాంపస్. సో దాని యొక్క ఎక్స్టెండెడ్ క్యాంపసెస్లో అసలు ఎవరు చేరకండి. సో అట్లా చాలా మిస్టేక్స్ చేసి చాలామంది కొంచెం మంచి ర్యాంక్ రాని వాళ్ళు ఒకటి జోసా కౌన్సిలింగ్లోనే చేరుతుంటారు. సో దాని బదులు మీరు వాటికన్నా బెటర్ బ్రాంచెస్, బెటర్ ఇన్స్టిట్యూషన్స్ బయట విడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. లైక్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానివ్వండి
లేదా IIIT బెంగళూరు కానివ్వండి, అదేవిధంగా LNM IIT, ధీరుభాయ్ అంబానీ IICT కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి. వాటికి విడిగా అప్లై చేసుకోవాలి. సో అందుకని మీరైతే పొరపాటు చేయకుండా మీరు ముందు అప్లై చేయండి, తర్వాత జోసా వచ్చిన సీట్ అలాట్మెంట్ చూసుకొని యూ కెన్ డిసైడ్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కన్నా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.